అందరూ అనకూడదు కానీ అందరూ కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఒకవేళ మనసులో ఉండదు సార్. అందరూ మనస్పర్ధలు పక్కన పెట్టేసి వాళ్ళ తాలూకా ఏమైనా అహంభావాలు ఏమైనా ఉన్నా సరే వాటిని విడిచి పక్కన పెట్టేసి ఒకే కుటుంబంలో పనిచేస్తాను. అలా పనిచేయకపోతే ఎక్కడ కొంచెం గొడవ కూడా లేదు. జనరల్ గా హరిదాస్పురం జరిగిందంటే మనకు తెలుసు నందగ్రామం ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. అయిన వరకు నమ్మకం. మా టీం ఏర్పడిన తర్వాత 2012లో మేము ఒక టీం ఏర్పడ్డాం గ్రామంలో. 2012లో టీం ఏర్పడిన తర్వాత 2011లో కూడా ఏర్పడ్డాం. ఏర్పడిన తర్వాత 2012లో బ్రహ్మాండంగా సంబరం చేసాం. తెలియని వయసు, నాకు సంబరం అంటే తెలియదు, అనుభవం లేదు. పెద్దవాళ్ళు కూర్చోబెట్టి అడిగితే ఏంటి సంబరం సంగతి ఏంటి ఎలాగ చేశారంటే అసలు ఆ 80-90 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మాకే తెలియదు సంబరం అనేవారు. మరి మనం ఎక్కడి నుంచి నేర్చుకుని చెప్తాము, ఎలాగ చేస్తాం అయినప్పుడు కూడా అంతా కలిసి ఒక టీంలో చేస్తాము. అప్పుడే చిన్న చిన్న సమస్యలు ఏర్పడాయి. ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకొని అవి రాకుండా ఉండాలని ఒక నోట్ తయారు చేసుకొని అందరం కలిసి పనిచేస్తాం. గ్రామస్తులు చాలా సహకరించారు. విరాళాలు కలెక్షన్ అంటే వేదిక కానప్పటికీ మన నవీన్ ప్రస్తావించారు కాబట్టి నేను చెప్పుకోవాలి. మనం యాక్చువల్గా అయితే మనం విజయోత్సవ సభ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. మనం చేసుకోలేకపోయాం. ఎందుకు మళ్ళీ ఖర్చులు అవి అని చెప్పేసి అలా కాదు. ఆ టీము ఒక నోట్స్ తయారు చేసుకొని గత సంబరాల్లో ఉండేటటువంటి తప్పులు రాసుకున్నామండి. గత సంబరాల్లో జరిగిన తప్పులన్నీ రాసుకున్నాం. ఆ తప్పులు పునరావృతం కాకుండా కరెక్ట్ చేసుకొని చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వరకు అందరినీ కలుపుకునేదాం. ఎక్కడ దాదాపు మతాలు కానీ కులాలు కానీ వయసులు కానీ ఏమి తేడా లేకుండా మేమంతా ఒకటి. ఈ సంబరాలు దిగ్విజయం. అసలు మేము 18-19 లక్షలు కలెక్షన్ చేయగలమా అన్నటువంటి ఒక స్థాయిలో ఇదేంటి దిగిపోయాము. 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు కంటే కలెక్షన్ అయినట్టు లేదు. అందరూ అనుకున్నానికి వ్యక్తి ఇచ్చి మన సంబరాలు సాగాలి. అది జన్మ సుకృతం అండి. మన పుట్టాము ఆ స్థాయిలో మనం సంబరాలు చేసుకున్నామంటే అది పూర్వజన్మ సుకృతమే. గ్రామంలో ఉండే అదే దేవుడి తాలూకా ఇది లేకపోతే అది జరగదు. ఇంకా అప్పటికి ఇంకా ఊరుకోలేదు. నెక్స్ట్ స్టెప్ ఇదిగో ఇక్కడే ఎసుకేస్తాము. నెక్స్ట్ ఆంజనేయ టెంపుల్ కూడా పని భూమి పూజతో చేస్తాము. అది కూడా ఈ 2-3 రోజులు వారం రోజులు ప్రారంభిస్తాం. అంటే అలాంటి మనస్తత్వం కలిగినటువంటి పంచాయతీ మాది. ఇక రెండవది, ఆ రోజు అయితే చివరి రోజు 10వ తేదీ మనకి లాస్ట్ రోజు అనుకుంటా. 10వ తేదీ ఉత్సవం అంటే సిరిమానోత్సవం జరగాలి. సిరిమానోత్సవం జరిగేటప్పుడు ఎవరు ఇంటికి వర్షం పడిపోయింది. అదొక సమస్య అయిపోయింది. ఈ వర్షం పడిపోయింది, రాత్రి సామ్యాలు పడిపోయి పాపం తెచ్చుకుని కిరాణాలు కొందరు తెలిసిపోయి బురద అయిపోయింది. గ్రామంలో ఎక్కడ చూసిన బురద. అన్ని గ్రామాల నుంచి కూడా అతిథులు వచ్చేస్తున్నారు. అలాంటి సమయంలో మరి అప్పటికే ఇన్ని సమస్యలతో ఎవడ పనిలో ఆడున్నాడు. 3 గంటలు అయ్యేసరికి నేను కార్యక్రమం ముగించుకొని 3:30కి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి నేను అప్పటికి మా వాళ్ళు ఇంకా వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. చెరుకుపల్లి నుంచి ఒక టీం వచ్చి మా రథాన్ని ఏర్పాటు చేసి ఆ రథం మీద మానెక్కించి నిజంగా ఆ గ్రామానికి చేతులెత్తి నమస్కరించారు. అంతగా మాకు సహకరించి చివరి వరకు రాత్రి 1 గంట వరకు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ రథం నుంచి దగ్గర నుంచి వెళ్లకుండా ఇది మా సొంత పని, మా కుటుంబం పని, మా పంచాయతీ పని, మా గ్రామం పని అని చెప్తూ సొంత మనుషుల్లా చేశారు. నిజంగా అది చాలా గొప్ప విషయం. నిజంగా వాళ్ళకి ఈ సందర్భంగా చెరుకుపల్లి గ్రామస్తులందరికీ కూడా ఆ రోజు వచ్చి కష్టపడిన వాళ్ళందరికీ కూడా అంటే మా గ్రామ ప్రజల తాలూకా మనస్తత్వాలు ఆ విధంగా ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఆ సంబరాలు దిగ్విజయంగా అవడానికి పద్మనాభం గారు కూడా కారణం. ఆయన నిజంగా సంబరం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నాకు ప్రతి 10 నిమిషాలకి అరగంటకి గంటకి ఫోన్ చేసి మేషర్ ట్రాక్టర్ ఏర్పాటు చేస్తారా లేదా, ఎవరింట్లో తాలూకా తిన్నటువంటి మిగిలినటువంటి ఆహార పదార్థాలు ఎవరింట్లో